8వ వాక్యం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ 2 విషయాలు దాగున్నాయండి. ఏంటి అని అంటే, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రును కానయ్యా అనగా, ప్రభువా నీకు ఆతిథ్యం ఇచ్చేంత గొప్పని నేను కాలేనయ్యా, నీవు వచ్చి నివసించే అంతగా నా దగ్గర ఆ పరిశుద్ధత కానీ ఆ గొప్పతనం కానీ ఏది లేదు ప్రభువా, దయచేసి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఒకటేంటనంటే తన పాపి అని ఒప్పుకుంటూ ఉన్నాడు. రెండవది ఏంటి అని అంటే, నీ మాటలను ఎంతో గొప్ప శక్తి ఉందయ్యా అని దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఆ మాట విన్న తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు మనం చూద్దాం. 9వ వాక్యం మనం చదువుకుందామండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒక రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి చెప్పినటువంటి ఆ మాట విన్న యేసయ్య అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలులో ఎవరికి కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు. ఈరోజు యేసు ప్రభుని మిక్కిలిగా నమ్మేటువంటి వారి సంఖ్య ఆయన పుట్టినటువంటి ఆ దేశంలో కన్నా కూడా ఆయన పుట్టిన దేశంలోనే, ఆయన తిరగని దేశంలోనే ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దీని భవిష్యత్తును కూడా యేసు ప్రభు దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉన్నాడు. సో ఇంకోటి కూడా ఏంటో తెలుసా, దేవునికి పక్షపాతం లేదండి, ఆయనకు అందరూ కావాలి. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్రహాము యొక్క వారసులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ వ్యక్తి అన్యుడండి, యూదుడు కాదు. వాస్తవానికి ఎందుకు ఈ యొక్క వ్యక్తి నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రను కాదని అంటున్నాడంటే, ఇతను అన్యుడు గనక యూదులు ఎంత మాత్రం కూడా అన్యుల ఇంటిలోనికి పోనే పోరు. సో పెద్ద కులస్తులు చిన్న కులస్తులు ఇంటికి పోకుండా ఎలాగుంటారో, దూరంగా ఉంచారో, దగ్గరికి రానికుండా ఉంటారో, ఈ శతాధిపతి ఆ కేటగిరీ సంబంధించినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకొని, ప్రభువా నువ్వు రావడానికి నా ఇంటికి ఎంత మాత్రం కూడా నేను అర్హుని కాదయ్యా అంటున్నాడు. అనగా మా జాతి మా కులము అన్నీ కూడా తక్కువే కదా ప్రభువా, నువ్వు ఎలా వస్తావు మా ఇంటికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ ఎంత మాత్రం కూడా లేకుండా ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, ఎవడైతే నమ్మిక ఉంచుతాడో అట్టి వారందరూ కూడా యూదులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రజలే. నమ్మిన ప్రతి వాడికి, విశ్వాసం ఉంచిన ప్రతి వాడికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ప్రతి ఒక్కడికి ఆయన యొక్క ద్వారములు తెరిచే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇశ్రాయేలుకు మాత్రమే దేవుని, యూదులకు మాత్రమే దేవుని, ఆ దేశములకు మాత్రం వచ్చాను, అక్కడే ప్రాణం అర్పించాను, నశించిపోతున్న ఇశ్రాయేలు యొద్దకు మాత్రమే వచ్చి ఉన్నాను నేనని యేసు ప్రభు యొక్క ఉద్దేశము కానే కాదు. నమ్మిన ప్రతి అన్యుడు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడతారని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఆయన యొక్క దాసుడు స్వస్థపరచబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. చూడండి 11వ వచనం మనం చదువుకుందాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో నీకు త్రోయబడతారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకోవటం ఉండును మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ వచనంలో యేసుప్రభు అనేటువంటి మాట, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతి చెప్పగా ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత నొందెను. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కాడికి శతాధిపతి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యొక్క మాట పలకడం కోసము ప్రభు దగ్గర చాలా ప్రాధేయపడ్డాడు. ఏమన్నా తెలుసా, నీవు విశ్వసించిన ప్రకారము నీకు జరుగునుగాక. ఈ ఒక్క మాట, ఆ ఒక్క మాటలో స్వస్థత దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట అనిపించుకోకుండా, ఆ మాట ఆయన చెవిన పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే తన దాసు స్వస్థపరచబడేవాడు కాడండి.
యేసు ప్రభు యొక్క ఆ మాట కొరకు ఈ శతాధిపతి అంత దూరం వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాటలలో విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యొక్క మాటల యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన చెప్పినట్లుగా మన జీవితాలు నెరవేర్చబడతాయి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారు కానీ నమ్మలేకపోతూ ఉన్నారు, విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దాసుడు ఆ ఒక్క మాట కొరకు, శతాధిపతి ఆ ఒక్క మాట కొరకు అంత దూరం పరిగెత్తుకుంటూ పోయాడండి. యేసు ప్రభు ఒకవేళ అలా చెప్పకపోయి ఉంటే తన దాసుడు స్వస్థపరచబడేవాడే కానే కాడు. ఇంకోటి కూడా గమనించండి, యేసు ప్రభు నీవు విశ్వసించిన ప్రకారం జరుగును గాక అని ఆయనకు అనుకూలంగా పలకడంలో మరొక విషయం కూడా ఏంటో తెలుసా? శతాధిపతి యొక్క వినయము, విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎక్కడికెక్కడికో పోయినప్పుడు కూడా అద్భుతాలు జరగవు. ఏం జరగవు? ఎక్కడికెక్కడికో పోతుంటారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏడేడుకో పోతుంటారు. పొందుకుంటారా? పొందుకోరు. జరుగుతాయా? జరగనే జరగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసము చాలా ఇంపార్టెంట్, నమ్మకము చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తి ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర అడుక్కున్న విధానం సరిగా లేనప్పుడు నీవేది కూడా పొందుకోలేవు. ఈ శతాధిపతి యేసు ప్రభు కాడికి వెళ్ళేసి ఆయన ప్రిస్టేజ్ చూపించుకుంటూ, ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ, ఇదిగో యేసు ప్రభువా, నేను 100 మందికి అధికారిని, నా దాసుకు బాగలేదు, కొంచెం ఒక మాట చెప్పు, నా దాసుడు బాగుపడాలని ఎటకారంగా మాట్లాడు, తన హోదాను చూపెట్టుకొని తన గర్వాన్ని చూపెట్టినట్టుగా యేసు ప్రభు గారు మాట్లాడు అంటే వాడికి దిమ్మ తిరిగిపోయేటువంటి డైలాగ్ చెప్పుండేవాడు. అక్కడ ఏం చెప్పేవాడు? బ్లాక్ బస్టర్ బొమ్మ అంటే ఏందో చూపించుండేవాడు. ఎందుకనంటే ఏ పరిచయులు, ఏ శాస్త్రులు యేసు ప్రభు కాడికి వచ్చి చిక్కులు పెట్టే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా చాలా సింపుల్గా సమాధానాలు చెప్పి వారు కుక్కగాడు చెప్పు దెబ్బ అన్నట్టుగా చేసి పెట్టేవాడు. ఇక్కడ శతాధిపతి గమనించండి, అవి ఏవి కూడా చూపెట్టుకోకుండా తన అధికారాన్ని, తన హోదాను మొత్తం పక్కన పెట్టేసి, అయ్యా నేను కూడా ఒక అధికారిని, నా కింద మనుషులు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఇది చేయమంటే ఇది చేస్తాడు, అది చేయమంటే అది చేస్తాడు. కానీ ప్రభువా, నా అధికారాన్ని పక్కన పెడుతూ ఉన్నాను, నాకు కావాల్సింది తెలుసా? నా దాసు స్వస్థపరచబడాలి, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శతాధిపతి తనతో ఉన్న 99 మందిని పంపించచ్చు కదా. అరే ఆయన ఎవరో యేసు ప్రభు అంట, అద్భుతాలు చేస్తున్నాడంట, పోయి పట్టకరా పోండి, పంపించచ్చు కదా. పంపించలే. అరే మీరు వెళ్ళేసి వాడు బాగలేదు కదా, వాడి నిమిత్తం ప్రార్థన చేయించి మీరు తిరిగి రండి అని చెప్పలే, తనకు తానుగానే పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మందికి యేసు ప్రభు రావడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారండి. యేసు ప్రభు రావడానికి, యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి చాలా అహం అడ్డం వస్తుంది, గర్వం అడ్డం వస్తుంది. ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి తెలుసా? ఎందుకయ్యా చర్చికి రాలేకపోతున్నావంటే, అలాంటి వాళ్ళు వచ్చే చర్చికి నేను రాను సార్ అంటున్నారు. ఎలాంటి వాళ్ళంట? అలాంటి వాళ్ళంట. అంటే వాళ్ళు అక్కడ అట్లానే ఉంటారు, బయట కూడా ఏమేమో చేస్తుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ చర్చికి పోతుంటారు. అలాంటి వాళ్ళతో కలిసి మళ్ళీ నేను ఎట్లా ఆరాధన చేశాను సార్, నేను ఎట్లా వచ్చాను సార్, నేను చాలా శుద్ధపప్పును కదా అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మందికి ఏమంటారు, అదొక రకమైనటువంటి అడ్డం వస్తుంది. గర్వం కావచ్చు, లేకపోతే మితిమీరిన భక్తి కావచ్చు, మితిమీరినటువంటి ఆత్మీయ జీవితమే కావచ్చు, మితిమీరిన పరిశుద్ధతే కావచ్చు. ఇవన్నీ వాటికి సంబంధించినవి కాదనుకోండి. కొంతమంది ఇలాంటి డైలాగులు వేస్తూ ఉంటారు. చాలా మందికి అహం అడ్డం వస్తుంది, గర్వం అడ్డం వస్తుంది, హోదా అడ్డం వస్తుంది. యేసు ప్రభు కాడికి రావాలంటే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలంటే, తండ్రి అని పిలవాలంటే, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలంటే చాలా మందికి రకరకాల సిగ్గు, ఏంటిది సిగ్గు పెద్ద అడ్డం వచ్చి పడుతుందండి. అందుకే జీవితాలలో ఎటువంటి అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు, గొప్ప కార్యాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు జరుగునుగాక అనే ఆ ఒక్క మాట తన చెవిన వినిపించుకోవడం కోసం శతాధిపతి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన యొద్దకు వచ్చినటువంటి శతాధిపతి వీడు అన్యుడు కదా, తక్కువ జాతుడు కదా అని చూడకుండా వచ్చినటువంటి వాడి యొక్క విశ్వాసము చొప్పున కార్యము జరిగించి పంపించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పాడో ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుకునేను. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు నోట్లో నుంచి ఆ మాట బయటికి వచ్చిందో
వచ్చిందో వెంటనే ఆ గడియలోనే స్వస్థపరచబడ్డాడు. ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవము నా జీవము, లేదా నీ జీవితము నా జీవితము దేవుని యొక్క వాక్కులో దాచబడి ఉన్నది. ఆయన నోటిలో నుంచి మన కొరకు మేలుకరమైనటువంటి వార్తను మనం వినే విధముగా మన జీవితాల్లో మార్చుకోవాలి. ఆశీర్వాదపు పలుకులు ఆ ప్రభు నోట్లో నుంచి వచ్చే విధముగా మన జీవితాలు మనం ఉంచుకోవాలి. శాపమైనటువంటి దేవుని యొద్ద నుంచి, కఠినమైనటువంటి మాటలు, కోపంతో కూడిన మాటలు దేవుని యొద్ద నుంచి వినిపించే విధంగా మన జీవితాలు ఉన్నాయనుకోండి, మనం నాశనం అయిపోతాం. మనల్ని బట్టి మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించే ఆ వ్యక్తిని స్వస్థపరిచే విధంగా ఉండాలి. అవును కదండి. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, మంచిది, తప్పేం లేదు. వేరే వాళ్ళ గురించి వచ్చి ప్రార్థన చేపిస్తారు, మంచిదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి. కానీ ఎట్లా ఉండాలో తెలుసా? ప్రార్థన విన్నటువంటి దేవుడు తప్పకుండా సహాయం చేయాలి, స్వస్థపరచాలి అన్నటువంటి ఆలోచన దేవునికి కూడా రావాలి. ఆ హృదయ ఆలోచన, ఆ మనస్సు దేవునికి కూడా రావాలి. కొంతమంది యొక్క ఆలోచనలు ఎలాగుంటాయనంటే, ఎందుకు కొంతమందికి దేవుడు స్వస్థతను వెంటనే దయచేయడు, కార్యాలు ఎందుకు దయచేయడు అని అంటే, బాధలో ఉన్నప్పుడు నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతామని చెప్పి అనుకుంటారు. ఆ గడియలో బాధ తీరిన తర్వాత వాడు ఎంత వ్యతిరేకంగా తిరుగుతాడనేది యేసు ప్రభుకు ముందుగా తెలుసు గనక, వీడు స్వస్థత పొందుకున్నా కూడా రేపు దినాన అక్కడికి ఎంత మాత్రం కూడా రాడు. నేను పాస్టర్లు ఏమనుకుంటారంటే, ప్రభువా ఈ వ్యక్తి ఇంత బాధపడుతుండే కదా, ఇంతగా మొర్ర పెట్టుకుంటున్నాడు కదా, ఇలాంటి వ్యక్తి నువ్వు తప్పకుండా స్వస్థతను దయచేయాలి ప్రభు చెప్పేసి పాస్టర్లు ఒకవేళ ప్రార్థనలు చేయొచ్చు. స్వస్థత రాకపోతే పాస్టర్లు కూడా ఏమనుకుంటారంటే, ఇంత మంచోడికి ఎందుకు ప్రభు స్వస్థతని లేదు, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన కూడా వ్యర్థమైపోయింది కదా ప్రభు అని ఒకవేళ పాస్టర్లు అనుకున్నప్పటికీ కూడా దేవుడికి కూడా హృదయ ఆలోచన అంటే ముందుగానే తెలుసు కనుక కొంతమంది జీవితాల్లో దేవుడి కార్యాలు ఆలస్యం చేస్తాడు, వెంటనే స్వస్థతను ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దాసుని విషయంలో యేసు ప్రభు పరిగెత్తుకుంటూ లేచి స్వస్థపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఆ రీతిగా ఉంది, ఆయన యొక్క విధి విధానాలు అంత మంచిగా ఉన్నవి. అన్యుడని కూడా చూడకుండా వెంటనే దేవుడు స్వస్థతను కలుగజేశాడు. ఈ రోజుల్లో మన జీవితాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, మన యొక్క పద్ధతులు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని గడుపుతూ ఉన్నాం. కానీ ఏమన్నా మార్పు వచ్చిందా? లేని పక్షాన దేవుని యొక్క కార్యాలు ఏ ఒక్కటి కూడా మన జీవితంలో మనము పొందుకోలేమండి. దేవుని దగ్గర మనం కార్యాలు పొందుకోవాలంటే మనం చేయవలసింది ఒకటే ఏంటి అని అంటే, కేవలం మన అహంని పక్కన పెట్టుకోవాలి, మన అహంకారాన్ని పక్కన పెట్టుకోవాలి, మన గర్వాన్ని పక్కన పెట్టుకోవాలి, మన హోదాన్ని పక్కన పెట్టుకోవాలి, మన డిగ్నిటీని పక్కన పెట్టుకోవాలి. ప్రభు యొక్క సన్నిధిలో మనము మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడుక్కునేటువంటి స్వభావాన్ని కలిగి ప్రభు దగ్గర చేతులు ప్రార్థన చేయాలండి. నేను ఈ గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ప్రతిసారి కూడా 5 days కంపల్సరీ ఫాలో అవుతాను. నేను నాకు హెల్త్ బాగున్నా బాగలేకపోయినా. సో అనుకోవచ్చు కదా, నేను పాస్టర్ని అయిపోయినాను కదా, నాకెందుకు ఈ ఉపవాస ప్రార్థనలు, నాకు అవసరం అని చెప్పేసి నేను అనుకోవచ్చు. పాస్టర్ని అయిపోయినాను, మంచి సంఘం దొరికింది నాకు, ఇంకేముంది లబ్బా అని చెప్పేసి నేను మంచిగా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఉపవాసాలు చేయకపోతున్నాను, ఎవరేమంటారులే అని చెప్పి నేను అనుకోవచ్చు. కానీ గమనించే దేవుని బిడ్డలారా, నేను అలాంటి గర్వంతో నేను ఉన్నాను అనుకోండి, లాస్ అయ్యేది ఎవరంటే నేనే, నష్టపోయేది ఎవరంటే నేనే. నేను ప్రభు సన్నిధిలో నేను ఎంతగా తగ్గించుకుంటానో అంతగా హెచ్చింపబడుతూ ఉంటాను. దేవుని కొరకు నా శరీరాన్ని నేను ఎంత నలగగొట్టుకుంటే అంతగా గొప్పగా హెచ్చింపబడుతూ ఉంటాను. దేవుని సన్నిధిలో నేను ఏమీ లేని ప్రభువా, సమస్తము కూడా నీవు నన్ను నడిపిస్తూ ఉంటే నేను ఈ రీతిగా ఉన్నాను ప్రభు అని చెప్పేసి ప్రతిదినము కూడా ప్రభు పాదాలకి నేను ప్రార్థన చేస్తుంటే, అలా నేను తగ్గించుకొని ప్రార్థన చేసే కొద్దీ వర్ధిల్లింపబడుతూ ఉంటాను, దీవించబడుతుంటానండి. అలా కాని పక్షంలో ఇంకా నాకు ఇదంతా ఎందుకులే, మంచిగా పాస్టర్ అయిపోయినా, మంచిగా వాక్యం చెప్పేటువంటిది ఏమంటారు తలాంత కూడా వచ్చింది, నాకు అవసరం లేదు, ఇంకా ప్రార్థనలు అవసరం, ఉపవాసాలు అవసరం అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను అనుకోండి, దేవుడు నన్ను జీరోని చూసి పెడతాడు. దేవుడికి 2 బాగా తెలుసా, హీరోని చేయగలుగుతాడు, ఆయన జీరోని కూడా చేయగలుగుతాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నీకు ఎంత ఉన్నా, నువ్వు ఎంత గొప్పడిపోయినా సరే అవన్నీ తీసి పక్కన పడేసేయి. 2వ సమూయేలు గ్రంథం అనుకుంటా 7వ అధ్యాయము ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దావీదు యొక్క ప్రార్థన, ఆ ప్రార్థన ప్రతిరోజు చదవండి. ఆయన చేసేటువంటి ప్రార్థన, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, మరి మా జాతిలోను మా యొక్క గోత్రంలోను అల్పమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను రాజుగా చేసావయ్యా, ప్రార్థన చేస్తాడండి. తను రాజు అయిన తర్వాత కూడా దేవుని స్థలంలో చేసేటువంటి ప్రార్థన అది.
అందుకే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేయండి తెలుసా, సదాకాలము నేను నీ యొక్క సింహాసనాన్ని నిలబెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు పొందుకున్న ఆశీర్వాదం కేవలం నీతోటి ఈరోజు ఈ సంవత్సరం నుండి ఆగిపోయేదానిలాగా ఉండకూడదండి. నీ పిల్లల 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 వరకు కూడా మహా అభివృద్ధిని పొందుకునే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. అది దక్కాలంటే కేవలం ఒకటేంటి తెలుసా, దేవుని సన్నిధిలో ఎంతగా నువ్వు తగ్గించుకుంటే, ఎంతగా నువ్వు లోబడితే, ఎంతగా దేవునికి విధేయత చూపితే అంత గొప్పవాడవుతావు. శతాధిపతిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, తన దాసుని కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువు దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఒకటి, ఆ దాసుడు ఎంతో ప్రియమైన వాడు గనుక ఈ శతాధిపతి వచ్చి ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఆయన అడగంగానే ప్రభు స్వస్థతను దయచేశాడు. అనగా ఆయన యొక్క ప్రార్థన దేవునికి అంతగా నచ్చింది. ఆయన ప్రాధేయపడే విధానము ప్రభు యొక్క మనసును కలిచివేసి స్వస్థతని ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుకి కలిగింది. ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నప్పుడు కూడా దేవుడికి స్వస్థపరచాలని ఆలోచన రావడంలే. కారణం ఏంటి తెలుసా, వారి హృదయంలో ఉన్న పాపము దేవునికి ఆటంకంగా వస్తుంది, అడ్డంకంగా వస్తుంది. కనుక పాపాలను తీసివేసుకోండి, దోషములను తీసివేసుకోండి, అతిక్రమములు తీసివేసుకోండి. సింపుల్గా ప్రార్థన చేయి, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.